ఒక్కడిని వదలద్దు. అందరి కాళ్ళు చేతులు విర్రగొట్టండి. బ్లాక్ స్క్వాడ్ ఇచ్చి ట్రైనింగ్ ఇద్దాం. పోలీస్ అంటే వీళ్ళకి ఏంటని తెలియాలి. సార్, కుర్రాళ్ళు ఏదో తొందరపడ్డారు. వాళ్ళతోనే ఉన్నతను సార్. చనిపోవడం వల్ల రెచ్చిపోయారు. నేను మాట్లాడి బయటికి రమ్మంటాను సార్. ఫోర్స్ని పంపకండి సార్. మధు సార్, లా క్లాస్ నడపడం మాత్రమే మీ పని. దాన్ని సవ్యంగా చేయండి. టీఆర్ఎస్ ఎలా నడపాలో, డిసిప్లిన్ గా ఎలా ఉండాలో మాకు తెలుసు. అందులో మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. అయ్యా, మీరు ఫోర్స్ని దించండి. చెప్తుంటే ఈడీలో ఒక అతను చనిపోయాడు. వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. అందుకనే పోలీసులను రప్పించాం. 18 మందికి గాయాలు. హాస్పిటల్లో చేర్పించాం. మిగతా వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా. సిట్ ఈజీ. పోలీస్ జాబ్లో జాయిన్ అయినప్పుడు మీరు చేసిన మొదటి సంతకం ఏంటో తెలుసా మీకు? పోలీస్ ట్రైనింగ్లో నువ్వు సచ్చినా కూడా నీ చావుకి మేమెవరు కారణం కాదని నువ్వు చేసిన మొదటి సంతకం. అదే నీ ఫిట్నెస్, అదే నీ మొదటి అర్హత. ఒక సావు చూసి నువ్వు భయపడ్డా, ఏదైనా ఒక సిచ్యువేషన్లో నువ్వు ఆవేశపడ్డా, యూఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్. మీరు ఈ పోలీస్ ఉద్యోగానికి అర్హత లేని వాళ్ళు. రంగంలో చావటానికి ఎందుకురా భయం? రంగమేరా మనకు అమ్మ. నన్ను వదిలేస్తే నేను ఇప్పుడే ఈ గ్రౌండ్లో చావడానికి రెడీ. ఒక్కో పోలీస్ వాడి చివరి కోరిక అదే అయి ఉండాలి. కానీ మీరేంటంటే ఇక్కడ కలవరం చేస్తున్నారు. సార్, శిక్షణ కోసమో చావు కోసమో మేము భయపడట్లేదు. ఈ గ్రౌండ్లో చనిపోయిన వ్యక్తి ఆవేశపడి చనిపోలేదు. లంచం ఇవ్వలేనని చెప్పి పరిగెడుతూ నా కళ్ల ముందే చనిపోయాడు. ప్రాణం ఇచ్చి ఈ శిక్షణను పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లంచం తీసుకోకుండా ఈ పిఆర్ఎస్ని నడపడానికి మీ కార్యవర్గాన్ని మీరు సిద్ధం చేయండి. అయితే ఇన్నాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జరగలేదు, డబ్బులు వసూలు చేయడమే జరుగుతుంది కదూ? పోయి ట్రైనింగ్ కుర్రాల దగ్గర డబ్బులు వసూలు చేసేది? మరి వాళ్ళు ఎలా మీకు రెస్పెక్ట్ ఇస్తారు? ఛే, ఇవన్నీ ఏంటో మీరు అడగరా? అదేంటన్నది విచారణ చేస్తానయ్యా. చెంచారులే. ఈ ఇష్యూ సంబంధంగా ఆ ఇన్స్పెక్టర్కి ఒక మెమో ఇచ్చి రిప్లై తీసుకోండి. రిప్లై మాత్రం సరిగ్గా రాలేదో ఐల్ టేక్ సివియర్ యాక్షన్ అగేన్స్ట్ యూ. ఇక ఏ స్క్వాడ్లోనూ కలిసి ఉన్నవారు కలిసి ఉండొద్దు. అందరినీ చేంజ్ చేసేయండి. ఎస్పెషలీ ఆ ఏడీస్ని ముందు చేంజ్ చేయండి. ఎవరెవరు చెప్పిన మాట వినరో వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వండి. ఎవరైనా ఆఫీసర్స్ ఇకపై డబ్బులు తీసుకున్నారని నాకు తెలిసొచ్చిందో ఎవరిని సస్పెండ్ చేయకుండా వదలను, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. అండర్స్టూడ్? సరేనా? స్టాండర్స్ బ్యాక్ స్క్వాడ్ కోసం 85 బ్యాచ్ నుంచి లిస్టు రెడీ చేయమని చేశారా? అవునయ్యా. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరితో ఒక స్క్వాడ్ రెడీ చేయండి. దానికి చలమయ్యను ఏడీగా పెట్టి ఆనంద్ ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఉండేలా చూసుకో. అలాగే చేస్తానయ్యా. నా కాకి చొక్క పోయినా సరే వాడు కాకి చొక్కతో ఎలా బయటకెళ్తాడో చూస్తాను. రాయ్, ఇక్కడి నుంచి మీ స్క్వాడ్ మార్చేశాం. ఎవరెవరు ఏ స్క్వాడ్ లో ఉన్నారో ఇప్పుడు నేను పేర్లు చదువుతాను. పేరు చదివిన వాళ్ళు వెనక్కి వెళ్లి నిలబడండి. ఆనంద్ సన్ ఆఫ్ రాజేంద్ర, నువ్వు 10వ స్క్వాడ్. ఖాదర్ బాషా సన్ ఆఫ్ సలీం, నువ్వు 10వ స్క్వాడ్. మురళి
సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం, నువ్వు 10వ స్క్వాడ్. స్క్వాడ్ అటెన్షన్. మీ అందరికి స్క్వాడ్లు మార్చడమైంది. రేపటి నుంచి కొత్త ఏడీఏ వస్తారు. జాగ్రత్తగా నడుచుకోండి. ఫాల్ అవుట్. Squad hop. Squad left turn. Close rest. చలమయ్య, త్వరలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫిట్టింగ్ పని చేయడానికి మనుషులెవరూ లేరు. నువ్వు ఒక పని చేయి, ఇక్కడ స్క్వాడ్ ని తీసుకువెళ్ళి ఆ పని చేయించు. సరేనయ్యా. చెత్త ఏరడానికి, టాయిలెట్లు క్లీన్ చేయడానికి, ఇంకా పిఆర్ఎస్ ని ఓడవడానికి ఈ పనులన్నీ చేయించు. సరేనయ్యా. మర్చిపోయాను, ఈ బ్యారక్స్ కి చెట్లన్నిటికీ సున్నం కొట్టించు. సరేనయ్యా. ఎందుకంటే వీటికి మీరే కరెక్ట్. మనిద్దరం డిపార్ట్మెంట్ లో ఒకేసారి జాయిన్ అయ్యాం. నేను ఇన్స్పెక్టర్ గా నీ కళ్ల ముందున్నాను, మరి నువ్వు ఇంకా హెడ్ గా అలాగే ఉన్నావు. ఈ సమస్యలకు నువ్వు ఓ కారణం అని నాకు తెలుసు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. Squadron advance by the right. Quick march. Left, right, left. Left, right, left. Left, right, left. Left, right, left. Order retire. Above turn. అటెన్షన్ చేయడంలో వీక్నెస్ ఉండకూడదు. స్టాపింగ్ చాలా ముఖ్యం. స్ట్రాంగ్ గా ఉండాలి. అదే మిమ్మల్ని మంచి స్క్వాడ్ గా తీర్చిదిద్దుతుంది. అర్థమైందా? లెఫ్ట్, రైట్, లెఫ్ట్. లెఫ్ట్, రైట్, లెఫ్ట్. లెఫ్ట్, రైట్, లెఫ్ట్. రే, ఎంతసేపు అలా వేస్తూ ఉంటావురా? త్వరగా పూర్తి చేసుకునిరా, చాలా పనులున్నాయి. రే మురళి, కాస్త ఒళ్ళుంచి పని చేయరా. సరేలే, అది నీ వల్ల కాదు కానీ కానివ్వు. రే, ఈ చెత్త తీసి బకెట్లో వేయి. అయ్యా, ఏంటయ్యా ఇది? 4-5 రోజులుగా ఈ పని చేయమంటున్నారు. ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళాలి? ఫైనల్ పీరియడ్కి ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇక పైన అతను మిమ్మల్ని పరేడ్కి ఏం పిలుస్తాడ్రా? పరేడ్కి వెళ్లకుండా దొడ్లు కడుక్కుంటా గోళ్ళకు సొన్న వేస్తూ ఉండాలా? దీనికయ్యా కష్టపడి పనికొచ్చాం. ఆ పని కంటే ఈ పని మంచి పనే కదరా. అయ్యా, మమ్మల్ని మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు? మేమేం తప్పు చేసామయ్యా? ఏం తప్పు చేశారా? వాళ్లకు రావాల్సిన ₹1,00,000 రాబడిని పోగొట్టి ఏం తప్పు చేశామని నన్ను అడుగుతున్నావా? మాకు న్యాయం అనిపించింది, మేము అడగకూడదా? పోలీస్ అంటే ఏమిటి? నీతి, న్యాయం, ధర్మం అని బయట నిలబడి మాట్లాడతారే, అదే విధంగా లోపల కూడా మాట్లాడతారనుకుంటున్నావా? ఇక్కడికి వచ్చి ఎవడైనా అలా మాట్లాడితే బూటుకాలతో తొక్కి చంపేస్తారు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఊరికి వదిలేశారనుకుంటున్నావా? మిమ్మల్ని బ్యాక్ స్క్వాడ్ చేయడం కోసమే ఇలా వయసు అయిపోయిన వాళ్ళను మీ టీంలో కలిపి చెత్త తీయడానికి, దొడ్లు కడగడానికి ఉపయోగించుకుంటున్నారు. అయ్యా, బ్యాక్ స్క్వాడ్ అంటే ఏంటయ్యా? మీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, మీ పరేడ్ సరిగ్గా లేదని మిమ్మల్ని ట్రైనింగ్ లో ఫెయిల్ చేస్తారు. బ్యాక్ స్క్వాడ్ అని చెప్పి మీకు ఇంకో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ కూడా ముత్తుపండుయే వస్తాడు. అందులో మీరు పాస్ అయి తీరాలి, లేదంటే అర్హత లేని వాళ్ళు అని చెప్పి ట్రైనింగ్ నుంచి బయటకు పంపేస్తారు. అయ్యా, పరేడ్ మేము బాగా చేస్తాం కదా. పరేడ్ అనేది కేవలం మీరిద్దరు మాత్రమే చేసే